హలో అండి, అందరికీ నమస్కారం. పెళ్ళిళ్ళ సాంబార్ ఎంత టేస్టీగా ఉంటుంది కదండి. అది ఎలా చేస్తారో తెలుసా మీకు? అయితే చేసేసుకుందాం రండి. ఇకైతే కందిపప్పుని కడిగి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్, శుభ్రం చేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి మీ దగ్గర. తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కొంచెం కారం వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూపించిన మసాలాలని ఇదేనండి. ఈ మసాలాని ఈ సాంబార్కి మంచి టేస్ట్ ఇస్తుంది. తర్వాత మసాలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మనం బాగా ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాతనే మనము ఉడికిపట్టిన కందిపప్పు వేసుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత వాటర్ చూసుకొని వేసుకోండి. కన్సిస్టెన్సీ థిక్నెస్ ఉండాలండి కొంచెం సాంబార్ ఎప్పుడైనా కానీ. తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించుకొని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పైన చల్లేసుకొని పోపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఆహా అద్భుతం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్